హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నైల్ చూస్తేనే అర్థమవుతుంది కదా, చికెన్ పచ్చడి రెసిపీ అని. వేలు పెట్టి ఆన్లైన్ లో కొని ఈ చికెన్ పచ్చడిని అయితే మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ప్రొసీజర్ చూసే ముందుగా అయితే ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. పచ్చడి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అయితే మీరు కూడా ఈ వీడియో చూసేసి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క కొంచెం, ఒక 4-5 లవంగాలు, ఒక అనాస పువ్వు, 1 లేదా 2 యాలుక్కాయలు, పావు స్పూన్ కన్నా తక్కువగా అయితే మెంతులు తీసుకోండి. మెంతులు అయితే ఎక్కువగా వేసుకోకండి, చేదు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిని అయితే డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత చికెన్ అయితే నీట్ గా వాష్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, నూనె వేసుకొని అయితే నీట్ గా కలుపుకోండి. తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమాన్ని 15 to 30 మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోండి. నేను ఈ మసాలా ప్రిపరేషన్ ఇవన్నీ అయితే ఒక పావు కేజీ చికెన్ కి అయితే చేస్తున్నా. హాఫ్ కేజీ చికెన్ చేసుకునేప్పుడైతే దీనికి డబల్ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోండి. ఈ 250 గ్రామ్స్ పికెల్ అయితే అదేనండి పావు కిలో చికెన్ పచ్చడి. ఆన్లైన్ లో కాస్ట్ చూసుకుంటే 300 to 350 దాకా అయితే ఉంది. ఇంకా 3 to 350 కాకుండా ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ కూడా వేస్తారు. ఏమో నేను చూసిన పేజెస్ లో అయితే 300 to 350 వరకు అయితే ఉంది. సమ్ పేజెస్ లో 250 కూడా ఉండుండొచ్చు, బట్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ కూడా వేస్తారు కదా. ఈ టాపిక్ మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం. ఇందాక మనం మసాలా ఇంగ్రీడియంట్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ధనియాల్ని ఎక్కువగా వేగనివ్వమాకండి. మనం నార్మల్ గా చికెన్ లో మసాలా వేసుకుంటాం కదా, సేమ్ అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ ని తీసుకొని అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే వేసుకోండి. ఆయిల్ ఏం వేసుకోకుండా అయితే ఇందులో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చేసి మొత్తం ఇనికిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. దీన్ని అయితే కొంచెం చెక్ చేసుకుంటూ అయితే కలుపుతూ ఉండండి, లేకుంటే అడుగంటుతుంది. వాటర్ అన్ని పైకి వచ్చినప్పుడు మీరు వంపేయడం అలా అయితే ఏం చేయమాకండి. ఆ వాటర్ లోనే అవి కుక్ అయిపోతాయి. ఆ ముక్క అనేది బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ అన్ని అయితే ఇంకిపోతాయి. మీరేం వేస్ట్ చేయమాకండి ఆ వాటర్ ని తీయడం అలా. దీన్ని అయితే ఇలా బాగా కలుపుకుంటూ ఉండండి. వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయమాకండి. ఈ రెసిపీ మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఇప్పుడు టైం లేకుంటే సేవ్ చేసుకొని అయితే తర్వాత అయినా సరే చూడండి. ఆన్లైన్ లో మనం ఈ పావు కిలో చికెన్ ని కొనాలంటే మనకి 300 to 400 వరకు అయితే కాస్ట్ పడుతుంది. కానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకైతే మనీ చాలా అయితే సేవ్ అవుతాయి. అండ్ అలాగే వాళ్ళు ఎలా చేస్తారో మనకి తెలియదు కదా, హైజీన్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా, మనమైతే ఇంట్లో నీట్ గా ప్రిపేర్ చేసుకుంటాం. అలాగే కొంతమంది అయితే ముక్క కొంచెం ఎక్కువగా వేగింది, కొంతమంది అయితే తక్కువగా వేగింది అలా అంటుంటారు కదా. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇష్టం వచ్చినట్లయితే ఫ్రై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను ఈ టాపిక్. చూడండి, మనకి వాటర్ అన్ని అయితే ఇంకిపోయాయి, మనకి ముక్కలు కూడా చాలా బాగా అయితే కుక్ అయ్యాయి. ఇప్పుడైతే సేమ్ అదే ప్యాన్ లో అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేసుకోండి. ఏ పచ్చళ్ళలోకైనా సరే వేరుశెనగ నూనె యూస్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మేమైతే వేరుశెనగ నూనె యూస్ చేస్తున్నాం, మీరు కూడా అదే యూస్ చేయండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలను అయితే బాగా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ ని డీప్ ఫ్రై చేసుకోవడానికి పోసిన ఆయిల్ అయితే మనం ఈ చికెన్ పికెల్ లోనే వేసేసుకోవాలి మొత్తం, మళ్ళీ యూస్ చేసుకోకండి. సో అందుకని ఆయిల్ అయితే మీరు ముందుగానే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంటే పచ్చడిలోకి మీకు ఎంత ఉంటే సరిపడుతుందో అంతవరకు అయితే పోసుకోండి. మళ్ళీ ఒకవేళ మీరు ఎక్కువగా పోసేసుకున్నారంటే వేస్ట్ అవుతుంది కదా, సో అందుకని అయితే ఈ టిప్ చెప్తున్నా. ఈ చికెన్ ముక్కలను అయితే మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వరకు అయితే ఫ్రై చేసుకోండి. అలా అని మరి మెత్తగా ఉన్నప్పుడే అయితే తీసేయకండి, పికెల్ అనేది చెడిపోతుంది. మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వరకు ఫ్రై చేసుకోండి అని ఎందుకు చెప్పానంటే, కొంతమంది అయితే ముక్క కొంచెం ఎక్కువగా ఫ్రై అయిందని, మరి కొంతమంది అయితే ముక్క కొంచెం తక్కువగా ఫ్రై అయిందని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళైతే మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వరకు అయితే ఫ్రై చేసుకోండి. నా వీడియో చూసి ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత మీకు బాగుండాలి కదా టేస్ట్, సో అందుకని అయితే నేను ఈ టిప్ అయితే చెప్పాను. చికెన్ పచ్చడి అంటే మనం ఎక్కువ రోజులు ఉంచలేం కదా, అంటే మనకి తినాలనిపిస్తుంది కదా, సో మొత్తం అయితే తినేసేస్తాం. ఎంత ఉంచుకోవాలన్నా ఒక 10 days కి పైన అయితే అస్సలు ఉంచుకోలేరులేండి. సో మీరు నూనె మరీ ఎక్కువగా వేసుకోకుండా కొంచెం లైట్ గా వేసుకున్నా సరే సరిపోతుంది. అంటే ఆన్లైన్ బిజినెస్ వాళ్ళకన్నా అయితే తక్కువ వేసుకోండి, సరిపోతుంది. వాళ్ళైతే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి అయితే ఎక్కువ ఆయిల్ వేస్తుంటారు. మనకి అంత స్టోర్ చేసుకోం కాబట్టి అంత నూనె అయితే వేసుకోని అవసరం లేదు. జస్ట్ మనకి ముక్క మునిగితే చాలు. మీరు ఒకవేళ బిజీగా ఉండి ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేమనుకున్న వాళ్ళైతే ఆన్లైన్ లోనే పర్చేస్ చేసుకోండి, మీకు నచ్చిన పేరు
పేజ్ లో. రివ్యూస్ చూసి అలా అయితే ఎక్కువగా తీసుకోవడానికి అయితే ట్రై చేయమాకండి, ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. టేస్ట్ అనే కాదు, కొంతమంది అయితే ప్రమోట్ చేయడానికి కూడా చేస్తుంటారు. చూడండి మసాలాను అయితే ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూడండి చికెన్ ముక్కలు అయితే ఎంత బాగా ఫ్రై అయ్యాయో. నేను మళ్ళీ చెప్తున్నాను మీరైతే మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వరకు అయితే ఫ్రై చేసుకోండి. అలా అని మరి కర్రీకి ఫ్రైకి చేసుకున్నట్లయితే చేసుకోకండి. ఇలా బాగా ఫ్రై అయిన చికెన్ లో అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్స్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనకి పచ్చడి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. మన చేతులతో మనం ఇంత టేస్టీగా చికెన్ పికెల్ చేసుకొని తింటే అస్సలు ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంటుంది కదా. నేనైతే ఈ చికెన్ పికెల్ ని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అంటే కొంతమంది వీడియో షూట్ చేసుకోవడానికి ముందుగానే ఒకసారి ట్రయల్స్ వేసుకొని అయితే తర్వాత షూటింగ్ కి మళ్ళీ ఒకసారి చేస్తారు కదా, బట్ నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. అస్సలు సూపర్ ఉంది. అదేంటో కానీ నేను చెఫ్ నవ్వాల్సింది అనుకుంటా. పొరపాటున వచ్చి బీటెక్ లో పడ్డాను. నిజంగా అబ్బా, నేను ఏ రెసిపీ చూసినా కానీ ఫస్ట్ టైం ఒక్కసారైనా సరే ట్రై చేస్తే మాత్రం సూపర్ అవుట్పుట్ వస్తుంది. సరే ఇప్పుడైతే ఇందులో ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ ని కూడా 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు ఎక్కువ మసాలా తినలేరు అనుకుంటే మాత్రం ఒక 1.5 స్పూన్ మసాలా పౌడర్ అయితే వేసుకోండి. 2 స్పూన్స్ కన్నా ఎక్కువ మాత్రం వేసుకోకండి. ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు చేదు కూడా రావచ్చు. సో కొంచెం జాగ్రత్తగా ఈ టిప్స్ అన్ని పాటిస్తూ అయితే ఈ పికెల్ ని పెట్టుకోండి. ఈ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత అయితే ఒక 1 to 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారాన్ని కూడా మీ స్పైస్ లెవెల్ కి తగ్గట్లయితే వేసుకోండి. మేమైతే కారాన్ని ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసాం. మీరు కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 2.5 స్పూన్ ఆర్ 3 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. ఈ కారం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మీ టేస్ట్ లెవెల్ కి తగ్గట్లయితే ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఉప్పు అనేది వేడిగా ఉన్నప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి, లేకుంటే కరగడానికి అయితే టైం పడుతుంది. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే అయితే మసాలాను అయితే కొంచెం టేస్ట్ చేయండి. ముక్కలు అయితే మనం ముందుగానే వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం అస్సలు అవ్వనివ్వమాకండి. ఇలా కారం ఉప్పు అన్ని వేసుకున్న తర్వాత అయితే గ్యాస్ స్టవ్ ని ఆఫ్ చేసేయండి. ఈ చికెన్ పచ్చడిని అయితే కొంచెం సేపు ఆరనివ్వండి. ఈ చికెన్ పచ్చడి చల్లారిన తర్వాత అయితే నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ చికెన్ పికెల్ వీడియో చేసి పెడుతున్నాను కదా, ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ మాత్రం వస్తాయి. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో రావు, కాలేజ్ లో వస్తాయి కామెంట్స్. అదేంటో కానీ కొంతమంది పద్ధతిగా ఇలా కుకింగ్ వీడియోస్ ఇలా చేసుకుంటే మాత్రం ఏదో ఒక చెత్త కామెంట్స్ చేస్తానే ఉంటారు. బట్ నేను అవన్నీ పట్టించుకోనులే. ఇప్పుడు కామెంట్ చేసే నోళ్ళే రేపు పొగడొచ్చేమో చెప్పలేం కదా. అసలు కుకింగ్ ఛానల్ కూడా ఎలా చెత్త కామెంట్స్ చేద్దాం అనుకుంటున్నారో ఏమో. అసలుకి తింటున్నారు కదా, కొంచెమైనా సరే తెలియాలి కదా. పద్ధతిగా ఉండే వాళ్ళని కొంచెం మీ చెత్త కామెంట్స్ తో బాధ పెట్టకండి. అసలు ఈ జనరేషన్ లో బీటెక్ చదువుతూ ఇన్ని రెసిపీస్ అంటే చాలా మందికి అయితే రావు. కొంతమంది ఉండొచ్చు, బట్ వాళ్ళు యూట్యూబ్ లో అయితే పోస్ట్ చేయట్లేదేమో. ఒకవేళ ఎవరైనా పోస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ కామెంట్స్ మాత్రం అస్సలు చేయకండి. మెయిన్ గా నాలాంటి ఇంట్రోవర్ట్స్ అయితే అస్సలు చేయకండి. ఈ టాపిక్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఈ చికెన్ పచ్చడి అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఒక అరబద్ద నిమ్మరసాన్ని అయితే పిండుకుంటున్నాను. ఇలా సీడ్స్ ఏమన్నా పడితే అయితే వాటిని తీసేసేయండి. ఇప్పుడైతే ఈ లెమన్ జ్యూస్ మొత్తం కలిసేలాగా అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ పచ్చడి మొత్తాన్ని అయితే ఒక గాజు సీసా తీసుకొని అందులో అయితే స్టోర్ చేసుకోండి. ఒక 2 డేస్ తర్వాత అయితే మూత తీసి టేస్ట్ చేయండి. 2 డేస్ కి అయితే మనకి ముక్కకి బాగా మసాలాలు అన్ని పట్టి అయితే మనకి ముక్క బాగా ఊరుతుంది. సో ఒక 2 డేస్ వరకు అయితే వెయిట్ చేసి తర్వాత అయితే వేడివేడిగా అన్నంలో అయితే వేసుకొని తినండి. టేస్ట్ అయితే అస్సలు ఎంత బాగుంటుందో. నేను 2 డేస్ తర్వాత పచ్చడి ఎలా ఉందో కూడా ఈ వీడియోలో అయితే చూపించాను. తప్పకుండా ఈ వీడియో మొత్తం అయితే వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. అలాగే అన్నంలో కలుపుకొని కూడా చూపించాను. ఈ ఆయిల్ నేను ఇందాక చికెన్ పీసెస్ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కొంచెం ఎక్కువగా అనిపించింది. సో అందుకనైతే పక్కన తీసి పెట్టాను. ఇప్పుడైతే కొంచెం పోస్తున్నాను, అంటే కొంచెం ముక్కలకి బాగా పట్టాలి కదా. సో అందుకనైతే ఆయిల్ ని కూడా పోసేసాను. చూడండి ఎలా ఉందో. ఎక్కువగా లేకుండా అయితే మనకి మంచిగా అయితే సెట్ అయింది. ఇప్పుడు ఈ పచ్చడికి అయితే మూత పెట్టేసి 2 డేస్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే 2 డేస్ తర్వాత తీసిన వీడియో. చూడండి పచ్చడి అనేది మనకి ఎంత బాగుందో. మా సిస్టర్ అయితే ఒకసారి ఇలా షేక్ చేసింది, అంటే మొత్తం ఒకసారి మిక్స్ అవ్వాలని అయితే షేక్ చేసింది. చూడండి మనకి ఎంత బాగుందో. నూనెంతా పైకి వచ్చేసి ముక్కకి బాగా మసాలాలు పట్టి. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే రైస్ లో కలుపుకొని అయితే చూపిస్తాం. చూడండి ఎంత బాగుందంటే సూపర్ గా ఉంది. టేస్ట్ మాత్రం తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇంత మంచి వీడియో నేను మీకు
షేర్ చేశాను కదా మంచి మంచి టిప్స్ తో. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ లో అయితే గోంగూర చికెన్ పికెల్ కూడా పెడతాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెత్త కామెంట్స్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, మీరు కామెంట్స్ చేయడం ఆపేస్తే మంచిది. అంటే అందరూ ఏం కామెంట్స్ చేయరు, సమ్ పీపుల్ కొంతమంది ఉంటారు, వాళ్ళు మాత్రమే చేస్తారు. చేయకుండా ఉంటే మంచిది. చేసినా నేనేం పట్టించుకోనులే. అలా అని మరి ఓవర్ చేస్తే మాత్రం యూట్యూబ్ లో వీడియో మాత్రం కన్ఫామ్ గా అప్లోడ్ అయ్యింది. సో నేను మీ మంచిగా చెప్తున్నాను. మేబీ ఆ పర్సన్స్ వీడియో చూసుండొచ్చు, చూసుండకపోవచ్చు, చెప్పలేము. సరే మరి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ కి సపోర్ట్ చేయండి.